దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేస్ ఎఫెక్ట్ మామూలుగా లేదు. ఇష్టం లేని పెళ్లిళ్లు చేయడానికి అమ్మాయిల తల్లిదండ్రులు 1కి 10 సార్లు ఆలోచిస్తుంటే, ఇక అమ్మాయి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు మాత్రం జంకుతున్నారు. పెళ్లికి ముందు భార్యకు లవ్ అఫైర్ ఉంటే తమ పరిస్థితి ఏంటని అబ్బాయిల గుండెల్లో గుబులు మొదలయ్యింది. ఇక హనీమూన్ పేరుతోనే చాలా మంది కొత్తగా పెళ్లి చేసుకున్న యువకులు భయపడుతున్నట్టు మీమ్స్ పేలుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లైన 10 రోజులకు నవవధువు ప్రియుడితో చెక్కేసింది. అక్కడికి సీన్ కట్ చేస్తే 2 రోజుల తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో ప్రియుడితో పాటు ప్రత్యక్షమైంది. అప్పుడు భర్త రియాక్షన్ మాత్రం ఎవ్వరూ ఊహించరు. దీంతో అతడు చేసిన పనికి కొందరు బా చేశావు బాస్, ప్రాణాలతో బతికిపోయావు, అది చాలు, బతుకుంటే మరో పెళ్లి చేసుకోవచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ అతను చేసిన పనేంటి? నెటిజన్ల ఆ రియాక్షన్స్ వెనుకున్న ఆంతర్యమేంటి? తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. మేఘాలయ హనీమూన్ మర్డర్ ఎఫెక్ట్ మామూలుగా లేదు. ఆ కేసులో ఒక్కొక్కటిగా బయటపడిన ట్విస్ట్లను చూసిన జనం, ఒక అమ్మాయి పెళ్లి చేసుకున్న భర్తను ప్రియుడి కోసం ఇంత దారుణంగా కూడా హతమార్చుతుందా అనే సందేహాలు కలుగుతున్నాయి. అంతేకాదు, సోనం చేత అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకున్న రాజా రఘువంశీపై సానుభూతి కూడా కలుగుతుంది. దీంతో ఈ కేస్ స్టడీ చాలా సందర్భాల్లో చాలా మందికి ఓ ఉదాహరణగా మారుతుంది. అయితే ఈ సంఘటన మర్చిపోకముందే దేశంలో ఎక్కడో ఒక చోట వివాహ బంధాన్ని ఎగతాళి చేసిన సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. బెంగళూరులో ఓ వివాహిత తన ప్రియుడి కోసం మొత్తం కుటుంబాన్ని మట్టుబెట్టడానికి ప్రయత్నించింది. భర్త, అత్తమామలతో పాటు తన పేగు తెంచుకొని పుట్టిన 2 పిల్లలను సైతం అన్నంలో విషం పెట్టింది. అదృష్టవశాత్తు వాళ్లు బతికి బట్టకట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా యూపీలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఆసక్తికరంగా మారింది. ఇక డీటెయిల్స్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ బదౌన్ ప్రాంతానికి చెందిన సునీల్ అనే వ్యక్తికి ఇటీవల పెద్దలు కుదిర్చిన అమ్మాయితో వివాహం జరిగింది. వారం 10 రోజుల పాటు బానే ఉన్న నవవధువు ఓ రోజు రాత్రి ప్రియుడితో కలిసి జంప్ అయిపోయింది. దీంతో షాక్ తిన్న ప్రియుడు, అతడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవవధువు తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలెట్టారు. ఈ క్రమంలో తన ప్రియుడితో కలిసి పోలీసుల ముందు ప్రత్యక్షమైంది ఆ నవవధువు. ఇక్కడే భర్త ఇచ్చిన ట్విస్టుకు పోలీసులకు దిమ్మ తిరిగింది. తాళి కట్టిన భార్యను ప్రియుడితోనే వెళ్లిపోవాలని సునీల్ పోలీసుల ముందే తెగేసి చెప్పాడు. అందుకు తనతో పాటు ఎవ్వరూ అడ్డు చెప్పరని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతను చేసిన వ్యాఖ్యలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుతో హత్యకు గురైన రాజా రఘువంశీ కేసులా తనది మారలేదని, తాను బతికిపోయారని సునీల్ అన్నాడు. సునీల్ మాటలు విన్న అక్కడ వారంతా ఆశ్చర్యపోయారు. దీంతో హనీమూన్ మర్డర్ కేస్ ఎఫెక్ట్ ఈ మేరకుందో మనం అర్థం చేసుకోవచ్చు.